హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి దొండకాయ ఫ్రై. ఇది వచ్చి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ముందుగా దొండకాయలను పావుకిలో తీసుకున్న తర్వాత కడుక్కొని ఆ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను వెబ్ సిరీస్ చూసుకుంటా కట్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి హార్ట్ బీట్ స్టార్లో వస్తుంది. అన్ని కట్ చేసుకున్నాను. పొయ్యి పైన కడాయి పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను తీసుకునేది పావు కిలోనే కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది. కాబట్టి ఒక స్పూనే తీసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా వేడి అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు వేసాను. శనగపప్పు ఫ్రైలోకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి దొండకాయ కాబట్టి కొద్దిగా లైట్గా తీసుకున్నాను. ఒక ఆనియన్ కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత అట్లా ఒకసారి చేతితో అట్లా అంటే మంచిగా చిన్న ముక్కలు అవుతుంది అందుకనేసి ఆల్రెడీ చిన్నగానే కట్ చేసుకున్నాను. అట్లా అంటే ఒకసారి తొందరగా మగ్గిపోతుందని అట్లా అనేసి వేసాను. 4 ఎల్లుల్లి కూడా తొక్క తీసుకొని కచ్చపచ్చగా దంచేసుకుంటే ఫ్లేవరు స్మెల్ తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. దొండకాయ ఎల్లుల్లి టేస్ట్. కొందరైతే దీంట్లోకి సపరేట్గా వెల్లుల్లి కారమే వేసుకుంటారు. ఎల్లుల్లి కారము ఉప్పు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని దీనిలోకి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అట్లా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. 2 ఎండుమిర్చి చుంచేసుకున్నాను. ఎండుమిర్చి కూడా చుంచేసుకున్నాను. తర్వాత ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కూడా ఒక స్పూన్ వేసాను. ఫ్రైలో కంటే ఆవాలు జీలకర్ర తాలింపు గింజ ఎక్కువ వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఆవాలు కూడా కొద్దిగా ఎక్కువనే వేసాను. జీలకర్ర కూడా తీసుకున్నాను. జీలకర్ర కూడా హాఫ్ స్పూన్ వేసాను. చూడండి, హాఫ్ స్పూన్ వేసాను. వేసేస్తున్నాను. అవన్నీ మగ్గే వరకు చూద్దాం ఒకసారి. అవన్నీ మగ్గే వరకు పక్కన ఉంచాలి. కరివేపాకు కూడా వేసాను. తర్వాత అన్నీ తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవడమే. ఆ విధంగా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. చూడండి, ఆ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కకు పెడితే అవన్నీ దగ్గర మడి కలర్ చేంజ్ అవుతుంది. ఉల్లిగడ్డ అనేసి కొందరు లైట్గానే వేపుకుంటారు ఉల్లిగడ్డ. నేను బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకుంటాను. పచ్చి ఉంటే కొందరు ఇష్టపడతారు, కొందరు మంచిగా ఫ్రై అయితే ఇష్టపడతారు. నేను మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉల్లిగడ్డ అనేది ఫ్రై చేసుకుంటాను. అన్ని తాలింపుకి ఏమేమి కావాలో అన్నీ వేసేసాను కదా. పసుపు కూడా వేస్తున్నాను. తగినంత పసుపు కూడా వేసాను. చూడండి, తగినంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కలర్ చేంజ్ అయినాయి కాబట్టి నేను దొండకాయలు తీసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయింది, మంచిగా దగ్గర పడ్డాయి ఉల్లిగడ్డ కూడా. అందుకని దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా కదా. అప్పుడే పావు కిలో తీసుకున్నాను. పావు కిలో అయితే మంచిగా ఒక పూట వరకు వస్తుంది. ఇది 2 రోజులైనా పాడవదు, ఎందుకంటే మనం టమాటా కూడా యూజ్ చేస్తలేం కదా. అందువల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయటనే 2 రోజుల వరకు టేస్ట్ అట్లే ఉంటుంది, పాడవదు. కలర్ కూడా చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా రాదు. కూర అనేది ఫ్రై అనేది స్మెల్ కూడా రాదు. నేను సాల్ట్ తగినంత తీసుకుంటున్నాను. స్పూన్కి కొద్దిగా తక్కువ తీసుకున్నాను. సరిపోతుంది పావు కిలోనే కాబట్టి. స్పూన్కి తక్కువ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను. ఆ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ వేయకుంటే అడుగంటుతుంది. అందువల్ల నేను సాల్ట్ వేసినాను. తొందరగా ముక్క అనేది మగ్గుతుంది. అందుకే ఒక స్పూన్కి తక్కువ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మంచిగా ఒకసారి కలుపుతున్నాను. ఆ విధంగా కలుపుకోవాలి. దొండకాయలు మన ఇష్టం అది. ఒక్క దొండకాయలు 4 కూడా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇట్లా వేసుకుంటే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. కొద్దిగా ఈజీ ప్రాసెస్, తొందరగా కూడా కట్ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. అట్లయితే టైం తీసుకుంటుంది. అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఉప్పు వేసిన, అందులో కొద్దిగా సాల్ట్ వేసినా కదా, అందుకని కొంచెం మగ్గుతుందని పక్కన పెట్టేసి మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలిపి చూస్తున్నాను. అడగంటిందేమో అని. అడిగేమంట లేదు, ఇంకా ముక్క అనేది పచ్చిగానే ఉంది. ఆ ముక్క కొద్దిగా మెత్తబడేదాకా అట్లా కారం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. టమాటా వేయం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. 2 డేస్ అయినా మంచిగా టేస్ట్ ఉంటుంది, పాడవదు, స్మెల్ రాదు. దొండకాయ చాలా హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు తినాలి. పిల్లలు కూడా కొద్దిగా ఇట్లా చేసి పెడితే ఎక్కువ ఇష్టపడతారు ఫ్రై కాబట్టి.
కావాలంటే మన ఇష్టం పల్లీలు అవి కూడా వేసుకుంటారు. నేను ఒత్తి శనగపప్పు మాత్రమే వేసాను. ముక్క మెత్తబడిందా లేదా అని అక్కడ చూస్తున్నాను నేను ఒకసారి. ఇంకా కొద్దిగా మెత్తబడుతుంది, మెత్తబడలేదు ఇంకా కొద్దిగా మెత్తబడితే ఇంకా తర్వాత మళ్ళీ చూడండి దొండకి పావు కిలో అయితే ఇద్దరికి ఒక పూటకి సరిపోతుంది. అందుకే ఒక పావు కిలో తీసుకున్నాను నేను. మా పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి. నేను కారం కూడా వేసేసాను. కారం కూడా ఒక స్పూన్ కన్నా కొద్దిగా తక్కువనే వేసుకున్నాను, పావు కిలోనే కదా, అందుకని కొద్దిగానే తక్కువనే వేసుకున్నాను. మళ్ళీ ఫ్రై కాబట్టి ఎక్కువ అయిపోతుంది అనేసి కొద్దిగా తక్కువనే వేసాను. చూడండి ఆ విధంగా వేసేసాను. కలుపుతున్నాను, మంచి అడుగంటుతుందేమో అనేసి. ఆల్రెడీ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది, దగ్గర కూడా అయింది. మరి అందువల్ల మళ్ళీ కొద్దిగా ఎక్కువసేపు పెడితే అడుగంటుతుంది అనేసి నేను బాగా కలుపుతున్నాను, అడుగంటొద్దని. అప్పుడు ఉడికిందేమో ఒకసారి చూస్తున్నాను, ఫ్రై అయిపోయిందేమో దొండకాయ అని. ఇంకా అవ్వలేదు. ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచితే సరిపోతుంది. ఆ విధంగా చూడండి, కొద్దిగా పచ్చి పచ్చిగా కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడమే. మరి తర్వాత 5 నిమిషాల తర్వాత కొత్తిమీర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అనేది. దొండకాయ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ. ఇది నా స్టైల్లో నాకు వచ్చినట్టు చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసి చెప్పండి. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాయిస్ అనేది తడబడుతుంది, అక్కడక్కడ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయ ఫ్రై వెరీ సింపుల్. ఈ విధంగా చేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్.